ఇప్పటిదాకా వాళ్ళు రిపీటెడ్ అనేది మీ కెరీర్లో ఎలా అవ్వలేదండి? నాకెందుకంటే నాకున్న చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బ్రహ్మానందం గారికి అంటే కంటిన్యూస్ ఒకటే కామెడీయే మెయిన్ ఆయనకి. నాకు ఎంఎస్ నారాయణ గారు బ్రహ్మానందం గారు నాతో చెప్తుంటాడు, అరే బ్రహ్మ ఎంఎస్ అనేవాడు గుర్తుందారా, ఈడేంటారు బ్రహ్మాజీ గారు హీరో పక్కన ఫ్రెండ్గా ఉంటాడు, అటు ఇంకో సినిమాలో విలన్ పక్కన ఉంటాడు, వాడు ఇంకో చోట ఎస్ఐ రోల్లో కనబడుతుంటాడు, వీడు విలన్నా కమెడీనా హీరోవా లేకపోతే హెంచ్మ్యానా లేకపోతే ఎక్కడ ఏంటి అన్ని చోట్ల వీడు తగులుతుంటాడు నాకు. సో నాది అడ్వాంటేజ్ అది అయింది యాక్చువల్గా. ఆడు వీడు ఏ క్యారెక్టర్ చేస్తాడు ఎవడు ఏంటి వీడు అని ఎంఎస్ గారు అనేవారురా నేను చూసి, అది నాకు ప్లస్ అయింది యాక్చువల్గా. అంటే నాకు మొనాటనే తగ్గుద్ది, నాకు ఉండదు. ఎందుకంటే ఒక సినిమాలో ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో పుష్పలో ఒకలా ఉంటాను, సలార్లో ఒకలాగా ఉంటాను, డిఫరెంట్ మాట. మన ఏంటిది మన గుంటూరు కారం, పోలీస్ కారం, రకరకాల వేరియేషన్లు ఉంటాయి ఎమోషన్లో వాటిలో. ఇప్పుడు ఇది చేస్తున్న బాపు ఇది వేరేది. సో ఆ వేరే పర్టికులర్ స్లాట్లో లేకపోవడం నా అదృష్టం. నేను త్వరగా బోర్ కొట్టను మీకు. ఒకే కామెడీ అనుకోండి ఎక్కడో చోట దొరికిపోతాం అన్నీ మనం కామెడీ అందరూ వాళ్ళు బాగా రాస్తే మేము సర్వే అవుతాం. లైన్స్ కామెడీ క్యారెక్టర్ కొన్ని నువ్వే కామెడీ చేయంటారు, అక్కడ కామెడీ ఉండదు, నువ్వు చేయంటే ఏమవుతుంది చేస్తుంది. సో అప్పుడు బోర్ కొట్టు. నేను ఇప్పుడు అందులో డిఫరెంట్ అట్లీస్ట్ 10లో 4 క్యారెక్టర్లు మటు కొత్తగా ఉంటున్నాయి, వేరే జోనర్లో చేస్తుంటాను కాబట్టి నేను త్వరగా బోర్ కొట్టను అంతే.